ఈ రోజు మనతో స్టూడియోలో యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒక 30,000 శాలరీ ఉన్న వ్యక్తి ఒక 3 నుంచి 6 కోట్లు ఎర్న్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి చాలా విషయాలు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఒక 30K శాలరీ ఉంది. 30K శాలరీ ఉన్న ఒక పర్సన్ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకొని ఒక 3 నుంచి 6 కోట్లు అంత రిటర్న్స్ని సంపాదించుకోవాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి సార్? నివల్ గారు మీరు చెప్పండి. నివల్ గారు 30,000 జీతం అనుకోండి సార్, 3 కోట్లు 6 కోట్లు సంపాదించవచ్చా? ఇంపాసిబుల్ కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చా? ఇంపాసిబుల్ అని అంటారు సార్ నేనైతే. సో అంటే ఇంపాసిబుల్ అంటే మీకు గైడెన్స్ లేదు, పాత్ తెలియదు మీకు, అంతేనా? అంటే ఎక్కడ చేయాలి ఏం చేయాలో తెలియదు కాబట్టి మీరు చేయలేరు అనుకుంటున్నారు. అవును, ఇది పాసిబుల్. రియలీ 3 కోట్లు 6 కోట్లు కార్పస్ క్రియేట్ చేయడం పాసిబుల్. 30,000 జీతం వచ్చిన వాళ్ళకి అది ఇవాళ మాట్లాడుకుందాం ఎలా చేయాలి. ఇక్కడ ఈ 30,000 జీతం ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ కావాల్సింది సమయం. వాళ్ళకి 35 సంవత్సరాలు టైం ఉండాలి. ఫస్ట్ అది 35 సంవత్సరాలు టైం ఉండాలి. ఈ 3 కోట్లు 6 కోట్లు రెండు 30 సంవత్సరాల టర్మే తీసుకుందాం మనం ఈరోజు. దీంట్లో రిటర్న్ స్కోర్ 12% తీసుకుందాం. ఇక్కడ వాళ్ళు 30,000 జీతంలో ఫస్ట్ జనరల్గా 30,000 వచ్చినప్పుడు ఇంటి ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా సార్. ఎస్ సార్. సో మన ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకోగలిస్తే ఒక 25,000 ఎక్స్పెన్సెస్ అన్ని ఖర్చులు అన్నీ కలిపేసి 25,000 వరకు మేనేజ్ చేసుకుని ఒక 5,000 ఇన్వెస్ట్ చేయగలిస్తే 5,000 ప్రతి నెల చేసుకుంటూ వెళ్తే 12% రిటర్న్స్తో వాళ్ళు ఈ 3 కోట్లు అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. రైట్. సో ఇక్కడ ఏంటి నేను చెప్పాను, 35 సంవత్సరాలు 5,000 సిప్పు 12% రిటర్న్స్. రైట్. ఇక్కడ ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 21 lakhs. రైట్. 21 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. 30 సంవత్సరాల తర్వాత 3,25 crores కార్పస్ క్రియేట్ అవుతుంది. 3,25,00,000. రైట్. సో అదే 30 సంవత్సరాలు తీసుకుందాం సార్. 5,000 సిప్పు 30,000 కాదు, ఇక్కడ మేబీ ఒక వాళ్ళకి ఎక్స్పెన్సెస్ తగ్గించుకున్నారు, స్టెప్ అప్ ఏదో చేసుకున్నారు, లేకపోతే 30,000 జీతం ప్రతి ఇయర్ వాళ్ళకి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదా జీతం. దాంట్లో చిన్న స్టెప్ అప్ సార్, చిన్నది 5,000 సిప్ ఏదైతే వేస్తున్నారో 7% స్టెప్ అప్ పెట్టుకోండి. 7% ఆన్ 5,000 రూపీస్ పెట్టుకుంటూ వెళ్తే 12% రిటర్న్స్తో 83 lakhs ఇన్వెస్టెడ్ అమౌంట్ వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ 35 years 5,000 రూపీస్ సిప్ 7% స్టెప్ అప్ 12% రిటర్న్స్. వాళ్ళు ఇన్వెస్టెడ్ అమౌంట్ 83 lakhs. రైట్. వాళ్ళకి వచ్చే రిటర్న్స్ 6.15 crores. 6 కోట్లు 15 లక్షలు. సో 15 లక్షలు ఇంకా అదనంగా ఉంది. వెరీ సింపుల్ చూడండి సార్. 5,000 రెండో ఆప్షన్ ఏంటి, 7% స్టెప్ అప్. చాలామంది అనుకుంటారు సార్ నేను ఇప్పుడు 5,000 కట్టలేకపోతున్నాను, ముందు 7% స్టెప్ అప్ కట్టగలనా లేదా అని అనుకుంటారు, థాట్ ఉంటుంది కదా. సో జీతం పెరుగుతుంది కదా సార్ మీకు. రైట్. 30,000 నుంచి ఒక 10% 15% పెరుగుతుంది. ఒక సంవత్సరం పెరగకపోతే మీరు కట్టరు, ఒక సంవత్సరం దట్స్ ఫైన్, మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీరు పాజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 6 నెలలు. సో ఈ మినిమం 7% స్టెప్ అప్ పెట్టుకుంటే సార్ 12% రిటర్న్స్ 5,000 ఎస్ఐపి ఫర్ 35 years పెట్టుకుంటే 6 కోట్లు 15 లక్షలు చూడగలుస్తారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, 5,000 స్టార్ట్ చేస్తారు కదా, క్రమబద్ధంగా ప్రతి ఇయర్ 7% స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తారు. చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా 5,000 కడతారు. అలాగే 35 years కడతారు కదా. 35th ఇయర్కి వచ్చినప్పుడు వాళ్ళకి కట్టవలసిన ప్రతి నెల సిప్ అమౌంట్ ఎంత అవుతుంది సార్, 49,891 పర్ మంత్. ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇది 5,000తో చెప్పారు కదా సార్, మీరు లాస్ట్కి వచ్చినప్పటికీ 49,000 కట్టమంటున్నారు, మీరు మేము ఎలా కడతాం అంటారు. కానీ 30 సంవత్సరాలు మీరు పని చేస్తున్నారుగా, మీ జీతం పెరుగుతుందిగా. సో దాంట్లో నేను 7% పెంచమంటున్నాను, మిమ్మల్ని ఎక్కువ పెంచమంటలే. ఒకవేళ మీరు పెంచుకోలేకపోయారు అనుకోండి, మధ్యన వీలైతే లంసంగా యాడ్ చేయండి, మళ్ళీ కార్పస్ క్రియేట్ అవుతుంది కదండి. సో ఒక ఇయర్ పెరగకపోవచ్చు మీ జీతం, రెండో ఇయర్ పెరుగుతుంది, మూడో ఇయర్ పెరుగుతుంది. ఓకే, 2-3 సంవత్సరాలు పెరగకపోతే మీరు కంపెనీ మారిపోతారు కదా, డబ్బులు వచ్చేది మంచి డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర మారుతారు కదా, ఆ డబ్బులతో ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ.
ఆ కార్పస్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు సార్. 30,000 జీతగాలకు ఇలాగ ప్లాన్ చేసుకుంటే కోటీశ్వరులు ఈజీగా అవ్వచ్చు. ఓకే, నేను ఇంపాసిబుల్ అనుకున్నా కానీ మీరు ఇద్దరు చెప్పిన తర్వాత నాకు చాలా సింపుల్గా ఉంది ఈజీ కదా, అనిపిస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదా. మన ప్లానింగ్ ఒకటి ఉండాలి సార్. ఆ ప్లానింగ్లో మీకు తెలియలేనప్పుడు అది డిఫికల్ట్ అనిపిస్తుంది, రైట్? మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్తో మీరు కాంటాక్ట్ చేయగలిస్తే మీకు గైడెన్స్, ఒక ప్లాన్, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయగలుగుతాం. ఎస్, మీరేంటంటే మీ ప్రొఫెషనల్ వర్క్ల మీద ఫోకస్ చేసుకోవచ్చు. మేము మీ యాజ్ ఎ వెల్ విషర్, వెల్త్ క్రియేటర్ ఫర్ యూ, మీకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయొచ్చు, మేము ప్లాన్ చేయొచ్చు, మేము మీకు గైడెన్స్ ఇవ్వచ్చు. ఏ ప్లాన్ బాగా చేస్తుందో చెప్పగలుస్తాం మేము. సో ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే ఈజీ అయిపోతుంది సార్ మీకు. మీరు ఇక్కడ మీ మైండ్ పెట్టక్కర్లేదు. మా సపోర్ట్ తీసుకుని సార్, మా సర్వీసెస్ తీసుకుని యూ కెన్ గో హెడ్ అండ్ ఫార్మ్ ఏ పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు సార్. థ్యాంక్ యూ సార్, మంచి ప్లాన్ చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.